శ్రేష్ఠాఖ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభరణకనకవస్త్రాహరణవర్ధద్వరణదధకారదత్యర్థం వాదకొండమ్మ ప్రేత్యర్థం పూజాఖ్యం కరిష్యామహే దేవతా దేవ్యాన్మన్మః ధ్యాయామి ఆవాహయామి నవర్తేత స్వర్ణదివ్య సంభాతనం హరిద్రం భగవంతర్భ్యాం గృహాన్గం పాదౌ పూజాం మోదాత్రియాం మోదానే పూజాం వేదాంబరాయన్ ముహురం పూజాం గిరివాస్యం మకటం పూజాం రత్నాలయాన్ అలాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పాడేరు మండల అధ్యక్షులు అన్నగారు రాంబాబు అన్న గారికి అలాగే టీటీసీలు అలాగే మా మహిళా సోదరి మండలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు టౌన్లో కాకుండా ఒక గిరిజన ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో ఎక్కడైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఉన్నారో అక్కడ మనం ఈ జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లయితే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన కుజ్జల పంచాయతీ ఈరోజు ఇసుకల గ్రామంలో ఈరోజు జన్మదిన వేడుకలు చేపట్టడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులుగా ఉన్న మా ఇసుకల గ్రామస్తులందరికీ ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారు, అలాగే మా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి గతంలో మనం ఇచ్చినటువంటి ఆ రోడ్స్ కూడా వీళ్ళే వేస్తున్నట్టుగా ఈరోజు బూటకము మాట్లాడుతూ ఈరోజు మన అనంతగిరి మండలంలో ఈరోజు పర్యటన చేస్తున్న విషయం మనం అంతా కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి 6 నెలలు పూర్తయినా సరే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తున్నాం. కానీ గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో చూశాం. కాబట్టి రంగమ్మ గారు వస్తే జన్ని సిట్టమ్మ సూకూరు పోతన్నా